ఈరోజు కొత్తవలస మండలంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అలాగే సచివాలయాల 21 సచివాలయాలు కొత్తవలస మండలానికి సంబంధించి 21 సచివాలయాల నుంచి కూడా ప్రతి ఈవెంట్కి కూడా ఒక్కొక్క టీం తీసుకురావడం జరిగింది. ఇక్కడ జరగవలసిన టోర్నమెంట్ ఏంటంటే వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్ జరుగుతాయి. ప్రతి ఈవెంట్కి సంబంధించి ఒక్కొక్క టీముని 21 సచివాలయాల నుంచి 21 టీములు ఇక్కడ రావడం జరిగింది. దానికి సంబంధించి 5 టీములు వస్తాయి ఇక్కడికి. దానికి సంబంధించి ఈరోజు మండలంలో ఈ కార్యక్రమం ఇక్కడ ప్రగతి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ మైదానంలో జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఓపెనింగ్ ఇచ్చేసిన మన కొడబండి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు వారి బృందం అంతా వచ్చింది. అలాగే మన మండల ప్రెసిడెంట్ గారు, అలాగే మన ఎండిఓ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. ఈ ప్రోగ్రామ్కి మనం ఇక్కడ చేసుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పి మనం అడిగిన వెంటనే ఈ ప్రగతి కాలేజీ యాజమాన్యం ఒప్పుకొని మనకి అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏదైనా ఒక కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారి సహాయ సహకారాలు ఉండాలి. కాబట్టి వారు కూడా మనకి ఎప్పుడు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాలీబాల్కి సంబంధించి 21 పంచాయతీలకి 21 టీంలు రావడం జరిగింది. 21 సచివాలయాలకు 21 టీంలు. అలాగే బ్యాడ్మింటన్ వచ్చేపాటికి 18 టీంలు వచ్చాయి. అలాగే మెన్ టీంలు కబడ్డీ వచ్చేపాటికి 18 టీంలు వచ్చాయి. అలాగే ఉమెన్ టీంలు వచ్చేపాటికి 4 టీంలు మాత్రమే వచ్చాయి. అలాగే మండల్ లెవెల్లో ఉమెన్ టీమ్స్ వాలీబాల్ సంబంధించి 2 టీంలు మాత్రమే రావడం జరిగింది. మిగతా టీంలన్నీ కూడా అందరూ కూడా వచ్చారు. టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయింది. మాకు ఈ సహాయ సహకారాలు అందించిన ప్రగతి విద్యా సంస్థకి మనకి షెడ్యూల్ అయితే ఈ రోజు నుంచి 23వ తారీఖు వరకు మనకు షెడ్యూల్ ఇచ్చారు. మధ్యలో పొంగల్ హాలిడేస్ ఉంటాయి. ఆ పొంగల్ హాలిడేస్ లేని రోజుల్లో మిగతా అన్ని రోజుల్లో కూడా మనకు షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్ కొనసాగుతూ ఉంటుంది. క్రికెట్ టోర్నమెంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆ 23వ తారీఖు దాకా ఈ టోర్నమెంట్ కొనసాగుతూ ఉంటుంది. మండల స్థాయికి వస్తాయి. ఇక్కడ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మాత్రమే జిల్లా స్థాయిలో పార్టిసిపేట్ చేస్తారు, కాన్స్టిట్యున్సీలో పార్టిసిపేట్ చేస్తారు. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడే జరుగుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వస్తుందో వాళ్ళు మాత్రమే నియోజకవర్గ స్థాయిలో ఎంపికవుతారు. ఆ నియోజకవర్గ స్థాయి నుంచి గవర్నమెంట్ ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా మాకు సహాయ సహకారాలు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అకామిడేషన్ ఏముంటుంది సార్, మనకి ఎన్విరాన్మెంట్ అయితే సూపర్, చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ట్రైనింగ్ పీఈటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సహాయ సహకారాలు తీసుకుని టోర్నమెంట్స్ అన్ని కొనసాగిస్తున్నాం. న్యాయ నిర్ణేతలు అందరూ కూడా ట్రైనడ్ పీఈటీస్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా డిసిషన్స్ అన్ని చాలా పక్కాగా ఉంటాయి. ఈ టోర్నమెంట్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని మేము అనుకుంటాం. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.